చుట్టుపక్కల ఉన్నారే, మీరున్నారు, మీ చుట్టుపక్కలతో మొట్టమొదట అంటున్నాను, మంచి సంబంధం ఉందా? ఫస్ట్ క్వశ్చన్. మీ ఇంటి పక్కన, ముందు వెనక, ఇటుపక్క, చుట్టూ మీరున్న గ్రామం, మీరు ఎక్కడైతే ఉన్నారో రిలేషన్స్, నీవు వాళ్ళతో గొడవ పెట్టుకొని కాని మాటలని, విచిత్రమైన పరిస్థితులు గుండా వెళ్ళి ఇది పట్టుకొని వాళ్ళ ముందు నడుస్తూ ఉంటే నిన్ను కాదు తిడతారు. దీన్ని ఓ పని చేయాలి, భక్తన్న మానుకోవాలి, దీన్నన్న విడిచిపెట్టాలి. నిన్ను బట్టి దీనికి అవమానం ఎప్పుడు రాకూడదు. వింటున్నారా? మిమ్మల్ని బట్టి అన్య జనుల మధ్య నా నామం, ఇందులో నువ్వెలా బ్రతకాలో ఇందులో ఉంది. ఇది నువ్వు పట్టుకొని నీ బ్రతక సరిగా లేకపోతే వాట్ ఇస్ యూస్? ఎలా మాట్లాడాలో ఇందులో ఉంది, కానీ నీకు మాట్లాడటం రాదు. వాట్ ఈస్ ద యూస్? ఎటువంటి జీవితం సత్క్రియలకు పుట్టినిల్లుగా ఎలా బ్రతకాలో ఇందులో ఉంది. ఇందులో ఉన్నట్టు నీ జీవితం లేకపోతే దీన్ని నువ్వు క్యారీ చేస్తూ రోజు మోసుకుంటూ వాళ్ళ ఇంటి మీదకి వెళ్తే ఏమనుకుంటారు వాళ్ళు? నో యూజ్. ఇది ఎందుకంటే ఇట్స్ ఎ ప్రాక్టికల్ మాన్యువల్. ఇది ఎలా బ్రతకాలో నీకు తెలియజేస్తున్న పుస్తకం. యేసుక్రీస్తు ప్రభు ఎలా బ్రతకాలో నేర్పించి చూపించి వెళ్ళాడు ఆయన. వింటున్నారా? మనం అలా జీవించవలసిన వారమై ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, మనం ఎందుకు ఇక్కడ ఉన్నామంటే మన ఎగ్జిస్టెన్స్, మన యొక్క జీవితం ఏం చేయాలంటే యాడ్ సంథింగ్, ద వాల్యూ. మనం విలువలు ఎప్పుడైతే ఇందులో ఉన్న సువాసన, ఫ్రాగ్రెన్స్ మన జీవితానికి అన్వయించుకుంటామో పీపుల్ షుడ్ కమ్ టు యూ. నీ దగ్గరకు వస్తారు. ఎందుకో తెలుసా? నీవు అందరిలాగా లేవు కాబట్టి, నువ్వు అందరిలాగా మాట్లాడట్లేదు కాబట్టి, నువ్వు అందరిలాగా జీవించట్లేదు కాబట్టి, నీలో ప్రత్యేకత ఉంది కాబట్టి. వాట్ ఈస్ దట్? దేవుని యొక్క వాక్యం.